పబ్లిక్ నిన్న మా తాత వడదెబ్బ తగిలిందని కొలువుకు గుండు సున్నా పెట్టిండు. మరి ఇవాళ నన్న వాత తీసుకొస్తున్నాడో లేకపోతే అట్లనే మంచంలో మలుచుకొని వన్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే నువ్వు ఎత్తెత్త మనిషి అన్నట్టు శంకర్గా ఆడి పొలను పట్టుకోడు గత్తనా అర కొడితే గత్తనా తిడితే నువ్వు మనిషి వద్దున్న పోతావా? కడుపుకి అన్నం తింటాడు, గడ్డి తింటాను, గాడిది. ఆడపిల్లని గౌరవం చేస్తేనే తలెత్తుకోకుండా చేసింది, మళ్ళీ అదే ఇంటికి రానంటాది. గీసోటప్పుడే పొలగాళ్ళకు ధైర్యం చెప్పాలి రా బచ్చబాజీ. ఇంకా అది నన్ను నాదాన్ని చేసింది తలెత్తుకోకుండా చేసింది అని అంటావా? ఇప్పటికే పొల రైతుడి బాధపడుతుంది, నేను ఎట్లా తిరిగా చెప్పి తీసుకొస్తా కానీ నువ్వు ఇంచలిపో పో, నేను తీసుకొస్తా కానీ పొలంటే ఇంకా పొలనాట తిట్టుకుంటా కొట్టుకుంటూ ఉంటాడు ఈయన అందం తక్కువ మొక్క అని. ఓ తాత ఇంతకా చెల్లె ఏం చేసిందే? కుంపదీసి వాళ్ళ అయ్య జోబులకెంచి ఈ పైసలు దొంగతనం ఇట్లా చేసిందా ఏంది? ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలే బుజ్జి. ఓడిపోయిందని ఇక ఇతనే కూర్చుండుకుంటూ ఉంటే జీవితంలో ముంగడికి పోతా ఓటమి నేర్పిన పాఠాలతోటి ఇంకా రువ్వడి మీద ముంగడికి పోయేటట్టు ప్రయత్నం చేయాలి, బాధపడద్దు. ఓ తాత ఇంతకా చెల్లెకి ఏమైందో నాకు చెప్తావా లేదా? అరే ఈ పొల్ల మొన్న రాసిన 10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిందట పిల్ల. బువ్వ బుగ్గి మానేసి నేను ఇంటికి రాను ఏం రానని ఈడ కూర్చొని ఏడుతాంది. వాళ్ళ అయ్యావేమో అది సత్యంది బతుకుతుంది, మమ్మల్ని తలెత్తుకోకుండా చేసింది, మా ఇజ్జత్ అంతా పోతుంది, ఊళ్ళో పొలగల ముంగట అని వాళ్ళు ఇంటికాడ లొల్లి పెడతారు. ఏం చేయాలి? ఊక ఏం కత్తి. అరే గట్లంటే ఎట్లనే బుజ్జి, పరీక్షలలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టానే. ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ మంచిగా చదివి పరీక్షలు రాసి పాసుగా, అంతేగాని అలిగి బువ్వ తినకుండా కూర్చుంటే నీ కడిపే కాలుతుంది కాదే. అగో ఇన్నావే అచ్చరం ముక్క చక్కగా రాకున్నా 10వ తరగతి పరీక్షలను 10 సార్లు రాసిందైనా కూడా ఆడ కూర్చొని వార్తలు చదువుతాంది. ఇక నిన్నెవడు కానిండే పోయి బోధిందు పనాడు పా వద్దు పా, నేను లేరా బిడ్డ పా. ఈ ముసలోడు నా ముచ్చట తీసి ఇజ్జత్ అంతా తీస్తాడు కదా, నువ్వు దానికి ధైర్యం చెప్తున్నావు అనుకుంటే నేను ఫెయిల్ అయినా ముచ్చట చెప్తున్నావు ఎందుకు ముసలోడా? అరే నేనేదో సాయిత ముచ్చట చెప్తాను, నీ ఇజ్జత్ ఎందుకు తీస్తాను పోరి. బుజ్జి నేను ఒకటి చెప్తా మంచిగా, మార్కులే జీవితాన్ని నిర్ణయించే కానీ మార్కుల కోసం చదివేదైతే ఉండదో అది జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు తప్పంతా నీదేనా, నువ్వు మంచిగా చదవకనే కదా మార్కులు తక్కువ వచ్చింది, ఫెయిల్ అయింది. ఆ ముచ్చట తెలుసుకొని మనం ఇంకోసారి రాసే పరీక్షలలో మంచిగా రాస్తే అయిపోయా. అర్థమైందా? ఇక బోధిందు పా నడుపా. అవును మా తాత చెప్పినట్టు మార్కులే జీవితాన్ని నిర్ణయించాయి. అట్లా అనుకుంటే చదువులలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జీవితంలో విజయాలు సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దునియా మీద. ఓ తాత మీ మనవరాలు ఫెయిల్ అయిందట, ఇప్పుడు ఏం చేస్తావు? అరే ఇది చదువులో మాత్రమే ఫెయిల్ అయిందిరా లేకిడోడా, కానీ దీన్ని రేపటి మన భవిష్యత్తులను మార్చే వ్యక్తిగా తయారు చేస్తా చూడు. ఏంది దాన్ని మా బతుకులను మార్చేదానిగా తయారు చేస్తావా? అదెట్లనే? పెద్ద రాజకీయ నాయకురాలను చేస్తా. 10 కూడా పాస్ కాలే, పెద్ద రాజకీయ నాయకుల్ని చేస్తావు. ఏమన్నా మనల్ని పాలించేటోళ్ళు అందరూ చదువులు అన్ని బాగా ఎలుగబెట్టిన వాళ్ళు అనుకుంటాను వారా, వాళ్ళ లెక్కన నా మనవరాలను తయారు చేస్తా. అంటే నీ ఉద్దేశం చదువు రానోళ్ళంతా రాజకీయ నాయకులు కావచ్చా నానే? రాజకీయ నాయకులకు అందరికి చదువు రాదు అని చెప్పి నేనెందుకు అంటాను రా లేకిడోడా. చదువు రాకున్నా కూడా గొప్ప రాజకీయ నాయకుడు కావచ్చు అని చెప్తానా. అంతేందుకు ఇప్పుడు మనల్ని పాలించే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు ఎలుగబెట్టిన వాళ్ళారా. వాళ్ళల్లా ఎంతమంది చదువుకు రాదో నీకు తెలియదా, నాకు తెలియదా, లోకానికి తెలియదా? చదువు లేకున్నా కూడా సాధించగల పెద్ద ఉద్యోగం రాజకీయం. అదే రాజకీయాన్ని నా మనవరాలకు నేర్పుతా, ఒక గొప్ప నాయకురాలను తయారు చేస్తా. అవును నువ్వు చెప్పింది కూడా నిజమేనే తాత. చదువు సందలేని నాయకులు పదవులు చేపట్టినాక పెద్ద పెద్ద అధికారుల మీద కూడా పెత్తనం చేస్తున్నారు, వాళ్ళను పట్ట ఆడిస్తున్నారు. ఇన్నో అనే బుజ్జి, బతకాలని అనుకుంటే చదువు ఒక్కటే దారి కాదే, సాధించాలని అనుకుంటే మార్కులు ఒక్కటే మార్గం కాదు. కానీ చదువుతోటి సాధించలేనిది ఏది లేదు. ఏం చేస్తావు? నీకు చదువుడు శాతం అయితే లేదు అట్లా అని చెప్పేసి కుంగిపోవద్దు. కూసుంటే కాలం కూడా కరిగిపోతుంది. నువ్వు ఏది సాధించాలని అనుకుంటానవో, నీకు ఏది ఇష్టమవుతుందో గదే చేయాలి. అర్థమైందా? అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా చెప్పినవానే తాత. తాత అంటే గిట్లుండాలి. పిల్లగాండ్లను మార్కులు తెచ్చే మిషన్ల లెక్క చేస్తున్న ఈ కాలంలో గిట్ల ధైర్యం చెప్పేటోళ్ళు ఇంటికొక్కలున్నా చాలు, పిల్లలు ఎంతో పెద్ద స్థాయికి ఎదుగుతారు. మార్కులు రాలేదని మదన పడద్దు, పాస్ కాలేదని పానాలు తీసుకోవద్దు. ప్రయత్నిస్తే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఆ ప్రయత్నాన్ని చేయాలి, సాధించాలి. అర్థమైందా? మంచిగా యాది పెట్టుకో. పాస్ కాలేదని మా అయ్యవ తిడతారు తాత. తిడతారు మరి, వాళ్ళు ఇప్పుడు ఉపాసం ఉండి కూలినాలు చేసుకుంటా నీకు బట్టలు కొనిచ్చి బడి ఫీజు కడతా అంటే నువ్వు చదువుకొని గొప్పదాని కావాల్సినప్పుడు ఫెయిల్ అయితే వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు చెప్పు? మందిలో నాదాను గారా?
అందుకే వాళ్ళ కడుపులో ఉన్న కోపాన్ని అంతా ఇట్లా తీస్తా అంటారు. గిసోటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. తిట్టిన నోళ్ళతోటే పొగిడించుకునేటట్టు నువ్వు గొప్పగా చదివి గొప్పదానివి కావాలి. అర్థమైందా? అవును, మా బిడ్డ ఫెయిల్ అయింది, నా కొడుకు ఫెయిల్ అయింది అనే ముచ్చట మందికి చెప్పుకోలేక చాలా మంది అవ్వయ్యలు కోపంలో మాటలు అంటారు. కానీ ఆ పని చేయొద్దులా. ఇసుంటప్పుడే పిల్లగాళ్ళకి ధైర్యం చెప్పాలి. సరే సరే కానీ కడమ వార్తలేసే చదువుకో పిల్ల. ఈ పిల్లని తీసుకపోయి వాళ్ళ అయ్యవకి అప్ప చెప్పి వాళ్ళకు కూడా ఒక 4 ముచ్చట్లు చెప్పేస్తా. లోకం మీద అయ్యవాళ్ళకు కూడా నువ్వు కూడా చెప్పు అట్లనే. చూసిండ్లు కదా పబ్లిక్, ఈ కాలంలో చదువుకునే పిల్లగాండ్లు అంటేనే వాళ్ళను మార్కులు తెచ్చే మిషన్ల లెక్క చూస్తున్నారు. ఆ ఒత్తిడిలో పరీక్షలలో ఫెయిల్ అయిన పిల్లగాండ్లు, మార్కులు తక్కువ వచ్చిన పిల్లగాండ్లు కొంతమంది ఆ బాధను తట్టుకోలేక పానాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇసొంటి వాళ్ళ పిల్లగాండ్ల అవ్వయ్యలు కోపగించుకోకుండా వాళ్లకు ధైర్యాన్ని చెప్పాలి. వాళ్ళు కుమిలిపోకుండా ఉత్సాహాన్ని నింపాలి. ఇప్పుడు కాకపోయినా మళ్ళోసారి పరీక్షలు రాసి పాస్గా బిడ్డ అని అండగా నిలవాలి. సరేనా? జోర్దార్ వార్తల్లా మళ్ళగా చిన్నదంటే చిన్నదే బ్రేక్ తీసుకుందాం వల్ల.